అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో గత కొంతకాలంగా జీతాల పెంపుకై సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అంగన్వాడీ కార్యకర్తలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వారి డిమాండ్లను కొలిక్కి తీసుకొచ్చింది. ఈ చర్చలు ఫలించడంతో నేటి నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఎప్పుడూ సహకరిస్తుంది అన్నారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ముఖ్యమైన వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం అటు అంగన్వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిని జులై నుంచి అమలు చేసే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీల శ్రేయస్సు సంక్షేమం దృష్ట్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను వర్కర్లకు 50,000 నుంచి ఏకంగా 1,20,000 రూపాయలు, హెల్పర్లకు 20,000 నుంచి 60,000కు పెంచుతున్నాం. అందరి ఉద్యోగుల మాదిరిగానే పదవి విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు, ప్రమోషన్ల కోసం వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతున్నామని తెలిపారు. కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్వాడీలకు కూడా అప్గ్రేడ్ చేస్తాం. అలాగే అంగన్వాడీల్లో పనిచేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వ దృష్టికి గ్రాట్యుటీ అంశం తీసుకెళ్లి వారిచ్చేది నేరుగా అమలు చేస్తాం. భవిష్యత్తులో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని నియమిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి సమ్మె కాలంలోని అంగన్వాడీల వేతనం, పోలీసుల కేసుల అంశం తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తాం. ఇన్ని డిమాండ్లను అంగీకరించడం అంటే అంగన్వాడీ అక్కాచెల్లమ్మల సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి తెలిపారు. ఇక చర్చల అనంతరం అంగన్వాడీలు మాట్లాడుతూ తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో విజయవంతం అయ్యాయని అంగన్వాడీ యూనియన్ నాయకులు ప్రకటించారు. ఇకపై తాము విధుల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలిక పోరాటానికి పరిష్కారం లభించిందన్నారు. సర్వీసులో ఉండి అంగన్వాడీలు చనిపోతే మట్టి ఖర్చులు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. అంగన్వాడీలకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ బీమా, అంగన్వాడీల బీమా అమలు చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.